శ్రోతలందరికీ కూడాను శ్రీ శ్రవణం ఛానల్లో భాగవత కథకు దశమ స్కందంలో రెండవ భాగానికి సంబంధించిన కథలకి స్వాగతం. ఇందులో నిన్న మనం ఈ జరాసంధుడు 17 సార్లు దండయాత్ర చేయడం, 18వ సారి కాలయవనుడు అనే అతన్ని తనకి సహాయంగా తెచ్చుకోవడం నారదుడి సలహా మీదుగా, వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా మధురను ఆక్రమించడం, శ్రీకృష్ణుడు వీళ్ళందరినీ యాదవులందరినీ కూడాను వేరొక ప్రదేశానికి షిఫ్ట్ చేయడం, అక్కడ బలరాముడిని ప్రజాపతిగా నియమించడం ఇవన్నీ విన్నాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒంటరిగానే మధురా నగరానికి వస్తున్నాడు అన్న విషయాన్ని మనం నిన్న చెప్పుకున్నాం కాబట్టి, ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు మధురా నగరంలో అన్నది తెలుసుకుందాం. ఆ నగరం ముఖద్వారం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు శ్రీకృష్ణుడు. శ్యామల వర్ణంతోటి, పచ్చని పట్టు బట్టలతోటి, శ్రీవత్సం అనే మత్స వక్షస్థలం మీద శోభను చేకూరుస్తూ ఉండగా, కంఠంనందు కౌస్తుభాన్ని ధరించి ఆజానుబాహువులతోటి, తామర పువ్వులు వంటి కన్నులతోటి, చిరునవ్వుతోటి నిలబడి ఉన్న కృష్ణుణ్ణి చూశాడు కాలయవనుడు. ఇంతకు ముందు నారదుడు తనను కలిసినప్పుడు కృష్ణుని గుర్తుపట్టడానికి కొన్ని లక్షణాలు చెప్పాడు. ఆ లక్షణాలు, గుర్తులు అన్నీ ఇతనిలో కనిపిస్తున్నాయి. ఇతడే కృష్ణుడని మనసులో నిర్ధారించుకున్నాడు కాలయవనుడు. కానీ కృష్ణుని చేతిలో ఏ ఆయుధాలు లేవు. ఏ ధైర్యంతో నా ముందు నిలబడ్డాడా అని సందేహం వచ్చిందిట కాలయవనికి. కృష్ణుడి చేతిలో ఆయుధాలు లేవు కాబట్టి తన చేతిలో కూడా ఆయుధం ఉండడం ధర్మం కాదు, నేను కూడా ఆయుధాలను వదిలిపెట్టి యుద్ధం చేస్తాను అని అనుకున్నాడు ఆయన. కృష్ణుడు ఒంటరిగా ఉన్నాడు, నిరాయుధుడుగా ఉన్నాడు. నేను ఒక్కడినే కృష్ణుడితో ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తానని అనుకున్న తర్వాత అక్కడ సేనాధిపతులందరికీ ఆదేశాలు కూడా ఇచ్చేశాడు. కృష్ణుడి వైపుకు వెళ్ళాడు. ఆయుధాలని కింద పెట్టి తన వైపుకు వస్తున్న కాలయవనుణ్ణి చూశాడు కృష్ణుడు. వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కృష్ణుడు పరిగెత్తడం చూసి కాలయవనుడు కూడా కృష్ణుడు వెంట పరిగెత్తాడు. ఇద్దరూ పరిగెత్తుతున్నారు. కానీ కృష్ణుడు అందినట్టే అంది, చిక్కినట్టే చిక్కి మరల పరుగు లంఘించుకుంటున్నాడనమాట. అలా పరిగెత్తి పరిగెత్తి ఒక పర్వత గుహ వద్దకు చేరుకున్నాడు. కాలయవనుడు తనను అనుసరించి రావడం గమనించాడు. పర్వత గుహలోకి దూరిపోయాడు. కృష్ణుడు వెంట వస్తున్న కాలయవనుడు, కృష్ణ, నువ్వు యదువంశంలో జన్మించావు, పరాక్రమవంతుడు, ఇలా పరిగెడుతున్నావేమిటి? పైగా జంతువు మాదిరిగా పర్వత గుహలో దూరావు, ఇదేం బాలేదు అంటూ తాను కూడా గుహలోకి దూరాట. లోపలంతా చీకటి. దూరంగా ఉన్న బండరాతి మీద ఒక వ్యక్తి పడుకుని ఉండడం చూశాడు. అమ్మయ్య, దొరికాడు. ఇక్కడి దాకా నన్ను నీ వెంట పరిగెత్తించి ఇక్కడ తీరిగ్గా పడుకున్నావా, ఉండు నీ పని చెప్తానంటూ దగ్గరికి వెళ్ళి తన కాలితో సాచి ఒక తన్ను తన్నట్ట. ఆ దెబ్బకు పడుకున్న ఆ వ్యక్తి కింద పడ్డాడు. లేచి నిలబడ్డాడు. కాలయవనుడి వంక తీక్షణంగా చూశాట. ఆ చూపుల తీక్షణతకు మంటల్లో మాడి బూడిదైపోయాడు ఈ కాలయవనుడు. అసలు మరి ఆయన శ్రీకృష్ణుడు కాదా? పడుకున్న వ్యక్తి వేరే ఆయన? ఈ సందేహం మన పరీక్షిత్ మహారాజు కూడా వచ్చేసింది. శ్రీకృష్ణుడు ఏమైపోయాడు? ఆ బూడిద చేసిన వ్యక్తి ఎవరు? ఇదంతా నాకు అయోమయంగా ఉంది, నాకు చెప్పండి అంటూ సుకుడిని అడిగాట పరీక్షిత్ మహారాజు. అప్పుడు సుఖమహర్షి ఇలా చెప్తున్నారు. ఒక వ్యక్తి ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మాంధాత కుమారుడు, పేరు ముచుకుందుడు. అతడు నిత్యం సత్యాన్నే పలికేవాడు, బ్రహ్మజ్ఞాని. పూర్వం రాక్షసులు, అసురులు, దేవతలు వేధించేవారు. రాక్షసులను ఎదిరించే శక్తి దేవతలకు ఉండేది కాదు. అందుకని వారు ముచుకుందుని సహాయం కోరాట. ముచుకుందుడు వారికి సహాయంగా స్వర్గానికి వెళ్ళాడు. ఆయన పరాక్రమానికి జడిసిన రాక్షసులు దేవతల వంక చూసేవాళ్ళు కాదట ఇంకా. అలా చాలా కాలం గడిచిపోయింది. తర్వాత మహాశివునికి కార్తికేయుడు జన్మించాడు. దేవతలు తమ సేనాధిపతిగా ఆయనని నియమించుకున్నారు. ఇక ముచుకుందుని అవసరం దేవతలకు లేకుండా పోయింది. వారు ముచుకుందుని చూసి ఇలా అన్నారు, మహాత్మా, ఇంతకాలం మీరు మీ వారందరినీ వదిలిపెట్టి మా వద్ద ఉండి మా అందరినీ కంటికి రెప్పలా కాపాడారు. మీకు చాలా కృతజ్ఞులం మేము. ఇంతకాలం మా రక్షణలో నిమగ్నమై ఉండి మీరు ఏ భోగాలు అనుభవించలేదు. స్వర్గంలో ఉండడం వల్ల భూలోకంలో మీ వారందరూ, మీ దాయాదులు, బంధువులు, మిత్రులు, మీ మంత్రులు, సేనాధిపతులు అందరూ కాలం చేశారు. నీ రాజ్యం కూడా లేదిప్పుడు. ప్రస్తుతం భూలోకంలో నీకు నా అన్నవాళ్ళెవరూ లేరు. ఏం వరం కావాలో మీరు కోరుకోండి, ముక్తి ప్రసాదించడం తప్ప ఏ వరమైనా ఇస్తాం. ఎందుకంటే ఒక్క శ్రీమన్నారాయణుడికే ముక్తిని ప్రసాదించడానికి సమర్థత ఉంది. మీ ఇష్టం వచ్చిన వరం కోరుకోండి అన్నట్ట. ముచుకుందుడు ఒక్క క్షణం ఆలోచించట. దేవతలారా, నేను ఇంతకాలం నిద్రాహారాలు మాని మీకు సేవ చేశాను. బాగా అలసిపోయాను. నాకు విశ్రాంతి కావాలి. నాకు దీర్ఘ నిద్ర ప్రసాదించండి అని అడిగట. అలాగే అన్నారు దేవతలు. ముచుకుందుడు ఆ గుహలో పడుకుని నిద్రపోతున్నాడు. ఈ కాలయవనుడు కాలితో తన్నడంతోటి ఆయనకి హఠాత్తుగా మెలకు వచ్చింది.
ఒక్కసారి కళ్ళు తెరిచాడు. కొన్ని సంవత్సరాల పాటు మూసుకున్న కళ్ళు ఒక్కసారిగా తెరవడం వల్ల ఆ తీక్షణతకు కాలయవనుడు భస్మమైపోయాడు. కాలయవనుడు కాలిపోగానే దాగి ఉన్న కృష్ణుడు బయటకు వచ్చాడు. కృష్ణుడిని చూసిన ముచుకుందుడు ఆశ్చర్యపోయాడు. జనసంచారం లేని ఈ అరణ్యంలో, ఈ పర్వత గుహలో మీరు ఎలా వచ్చారు? మీరు ఎవరు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? మిమ్మల్ని చూస్తుంటే తేజోమూర్తుల్లా ఉన్నారు. మీరు అగ్నిదేవులా? సూర్యుడా? సోముడా? ఇంద్రుడా? లోకపాలకుడా? వీరెవరూ కాదా? శ్రీ మహావిష్ణువేనా? సందేహం లేదు. ఎందుకంటే నువ్వు రాగానే ఈ గుహ అంతా కూడాను వెలుగుతో నిండిపోయింది అంటూ అనర్గళంగా మాట్లాడేస్తున్నట్ట. ఓ దేవా! నేను ఇక్ష్వాకు వంశీయుణ్ణి. యవనాశ్వుని మనవణ్ణి, మాంధాత కుమారుణ్ణి. నా పేరు ముచుకుందుడు. నేను దేవతలను రక్షించడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. బాగా అలసిపోయాను. అందుకని ఈ జనసంచారం లేని పర్వత గుహలో హాయిగా నిద్రపోతున్నాను. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నా నిద్రకు భంగం కలిగించాడు. నిద్రపోతున్న వాడిని హింసించడం మహాపాపం. వాడి పాపానికి వాడు భస్మమయ్యాడు. అందుకే మన్ని ఎవరైనా మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపొద్దు అని చెప్తుంటారు మన పెద్దలు. తర్వాత తమరు నాకు కనబడ్డారు. మీ తేజస్సు ముందు నేను నిలబడలేకున్నాను. ఇంతకు మీరు ఎవరు? మీ పుట్టుక, గోత్రనామాలు తెలియచేయండి అంటూ అడిగట. ముచుకుందుని మాటలకి కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ రాజా! నేను లెక్కలేనన్ని జన్మలెత్తాను. ఎన్నో పేర్లతో పిలువబడుతున్నాను. అందులో ఇదొకటి. ఈ జన్మలో నన్ను కృష్ణుడు అంటారు. ఈ భూమి మీద ఉన్న ధూళి కణాలు లెక్కపట్టవచ్చేమో గాని నా జన్మలు ఎన్నో ఎవరూ చెప్పలేరు. అది మహర్షులకు కూడా సాధ్యం కాదు. దుష్టుల్ని శిక్షించడానికి, భూభారాన్ని తగ్గించడానికి భూలోకంలోకి అవతరించాను నేను భూదేవి కోరిక మేరగా. నీవు విష్ణు భక్తుడవు. నువ్వు నన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించేవాడి. ఆ కారణం చేత నిన్ను అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చాను. ముచుకుందుడు ఒళ్ళు ఒక్కసారిగా పులకరించిపోయింట. తన ముందు నిలబడ్డది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అని తెలుసుకున్నాడు. ఓ దేవా! లోకంలో ఉన్న స్త్రీ పురుషులు నీ మాయజత మోహితులై నిన్ను సేవించడం మాని ప్రాపంచిక విషయాల్లో తేలియాడుతున్నారు. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే గాని మానవ దేహం లభించదనంటారు. ఈ దుర్లభమైన మానవ శరీరం పొంది కూడా మానవుడు తనను తాను మర్చిపోతున్నాడు. నీ పాదాలను సేవించలేకపోతున్నాడు. నిద్రపోవడంలో కాలం గడిపేస్తున్నాడు. సంసారం అనే ఈ చీకటి గుహలో మగ్గిపోతున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక పని చేయడం, ఆ పని తర్వాత మరొక పని, ఆ తర్వాత మరొక పని. ఇలా పనికిమాలిన పని చేసుకుంటూ జీవితాలంతా వ్యర్థం చేసుకుంటున్నాం. ఓ దేవా! నీవు నన్ను వరాలు కోరుకోమన్నావు. నాకు ఏ వరాలు వద్దు. నిరంతరం నీ పాదసేవను నాకు అనుగ్రహించు. ఏ కోరికలు లేనివారు నీ పాదసేవ తప్ప మరేమీ కోరుకోరు కదా! సాక్షాత్తు సాక్షాత్కరించినప్పుడు ముక్తిని కోరుకోకుండా బంధాలకు కారకమైన ప్రాపంచిక సుఖాన్ని ఎవడైనా కోరుకుంటాడా? తెలివి తక్కువవాడు తప్ప. కాబట్టి దేవా! నన్ను నీలో కలిపేసుకో అన్నట్ట. ముచుకుందిని మాటలు విన్న శ్రీకృష్ణుడు అతనితో ఇలా అన్నాడు. ఓ సార్వభౌమ! నీ మనస్సు, బుద్ధి ఎప్పుడూ నిర్మలంగా ఉంది. నీలో ఏ కోరికలు లేవు. నేను నీకు ఎన్నో వరాలు ఇస్తానని ఆశ పెట్టినా, ప్రలోభ పెట్టినా నువ్వు లొంగలేదు. కాబట్టి నీకు ఈ ప్రాపంచిక విషయాల వలన ఎలాంటి భయము లేదు అన్న విషయం నాకు తెలుస్తోంది. ఓ ముచుకుందా! నువ్వు నా మీద మనసు లగ్నం చేసి స్వేచ్ఛగా లోకంలో సంచరించు. అందరికీ జ్ఞానబోధ చెయ్యి. నా మీద నీకున్న భక్తి కారణంగా ఈ ప్రాపంచిక విషయాలు గాని, విషయ వాంఛలు గాని నిన్నంటవు. ఇప్పుడు నా గురించి తపస్సు చేసి ఆ పాపాలనన్నీ పోగొట్టుకో. ఒక మిషతోటి నువ్వు ఇదివరకు కొంతమందిని చంపావు. వేట మిషతోటి కొన్ని మృగాల్ని చంపావు. ఆ పాపాలు ఈ రకంగా నువ్వు సంచరించి తపస్సు చేసిన తర్వాత పోతాయి. తర్వాత జన్మలో బ్రాహ్మణువై పుట్టి అనేక పుణ్యకార్యాలు చేసి చివరికి ముక్తి పొందు అంటూ ఆయన అనుగ్రహించాట శ్రీకృష్ణుడు. ఈ రకంగా ముచుకుందుడి కథ కూడాను చెప్పేశారు మన సుఖమహర్షి. సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకు శ్రీకృష్ణుడికి, రుక్మిణికి జరిగిన కళ్యాణానికి దారి తీసిన పరిస్థితుల్ని వివరిస్తున్నాడు నెక్స్ట్ సంఘటనలో అన్నమాట. ఓ పరీక్షిత్తు మహారాజా! శ్రీకృష్ణుని అనుగ్రహానికి పాత్రుడైన ముచుకుందుడు కృష్ణుడికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి గుహలో నుండి బయటికి వచ్చాడు. ఉత్తర దిక్కుగా గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. బదరికాశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడ శ్రీహరి గురించి తపస్సు చేస్తున్నాడనమాట. ముచుకుందుని కంటి చూపుతో కాలయవనుడు మరణించగానే శ్రీకృష్ణుడు మధురకి తిరిగి వచ్చాడు. కాలయవనుని సైన్యాన్ని సునాయాసంగా సంహరించాడు. కాలయవను నుండి స్వాధీనం చేసుకున్న సంపదలను, మధురలో ఉన్న గోవులను ద్వారకకు తీసుకుని వెళ్తుండగా జరాసంధుడు తన సైన్యంతో వచ్చి శ్రీకృష్ణుని అడ్డగించాడు.
జరాసంధుని అపార సేనావాహినిని చూసిన శ్రీకృష్ణుడు, బలరాముడు మానవ సహజమైన పిరికితనంతోటి జరాసంధుడిని ఏమార్చి పారిపోయారనమాట. అంటే ఇక్కడ ఈయన లీలను చూపించలేదు ఆయన. మామూలు మానవుడిలాగా ప్రవర్తించాడు. కానీ ఇది కూడా ఒక లీలే. ఎందుకలా ప్రవర్తించాడు అన్నదానికి మళ్ళా మనకి తర్వాత ఎక్కడో ఒక లింక్ ఉంటుందనమాట. అయితే జరాసంధుడేం చేశాడు? తన సైన్యంతో సహా వారిని తరుమేట. బలరామకృష్ణులు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ప్రవర్షణ అనే పర్వతం మీదకి ఎక్కేశారు. ఆ పర్వతం మీద వర్షపాతం ఎక్కువగా ఉంటుందట. జరాసంధుడు పర్వతం అంతా గాలించాడు గాని వీళ్ళ జాడ తెలుసుకోలేకపోయాడు. విసిగిపోయి ఆ పర్వతానికే మంట పెట్టేశాట. మంటలు ఒక పక్క చెలరేగుతుంటే బలరామకృష్ణులు ఆ మంటల మధ్యలో నుండి బయటకు వచ్చి వేగంగా ద్వారకకి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలియని జరాసంధుడు బలరామకృష్ణులు ఆ మంటల్లో పడి మాడి మసైపోయి ఉంటారని భ్రమించాట. అక్కడి నుండి తన సేనలతోటి మగధకు చేరుకున్నాడు. బలరామకృష్ణులు ద్వారకలోను, జరాసంధుడు మగధలోను సుఖంగా ఉంటున్నారు. పరీక్షిత్ మహారాజా, ఇదివరలో నీకు ఆనార్త దేశాధిపతి అయిన రైవతుడు అనే మహారాజుకి రేవతి అనే ఒక కుమార్తె ఉందని, రేవతిని బ్రహ్మదేవుని ఆదేశం అనుసరించి బలరాముడికి ఇచ్చి వివాహం చేశాడని చెప్పాను కదా! ఆ తర్వాత శ్రీకృష్ణుడు శిశుపాలుని, శాల్వుని మొదలగు రాజులందరినీ జయించి భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు అని చెప్పాడు. అయితే అక్కడ అడ్డు తరిగాడు మళ్ళీ మన పరీక్షిత్ మహారాజు. ఏమన్నట మహర్షి, శ్రీకృష్ణుడు భీష్మకుని కుమార్తె రుక్మిణిని రాక్షస విధిలో వివాహం చేసుకున్నాడని ఇదివరకులో విన్నాను. ఈ వివాహ సందర్భంలో సాల్వుడికి, శిశుపాలుడికి, కృష్ణుడికి ఎందుకు యుద్ధం జరిగింది? రుక్మిణిని కృష్ణుడు రాక్షస విధిలో వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఈ వివరాలు దయుంచి నాకు చెప్పండి అని అడిగాట. ఇక సుఖమహర్షి మహారాజుకి ఈ విధంగా వివరిస్తున్నాడు. అంటే ఇదంతా మనకింకా రుక్మిణీ కళ్యాణ ఘట్టం అన్నమాట. పరీక్షిత్ మహారాజా, విదర్భ దేశానికి భీష్ముకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 5 కుమారులు, ఒక కుమార్తె. వారిలో రుక్మి అనేవాడు పెద్దవాడు. తర్వాత రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేసు, రుక్మమాలి అనేవారు. ఆ 5 ఒకే చెల్లి. ఆవిడ పేరు రుక్మిణి. రూపంలోనూ గుణంలోనూ రుక్మిణి అసలు ఎవరికీ సాటిరారు. రుక్మిణి తన తండ్రి వద్ద వచ్చే వారి దగ్గర నుండి శ్రీకృష్ణుని గుణగణాలు, ఆయన శౌర్య పరాక్రమాల గురించి విని ఆయన మీద ప్రేమ పెంచుకుంది. పెళ్ళంటూ చేసుకుంటే శ్రీకృష్ణుని మాత్రమే చేసుకోవాలనుకుందిట. ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు కూడా అన్నగారి వివాహం అయింది కాబట్టి తాను కూడా వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తగిన వధువు కొరకు వెతుకుతుంటే రుక్మిణి గురించి, ఆమె గుణగణాల గురించి విన్నాడు. రుక్మిణి యొక్క మంచి బుద్ధి, మంచి లక్షణాలు, ఉదార స్వభావము, మంచి రూపము, మృదువైన స్వభావము, సుకుమారత్వము అన్ని లక్షణాలు తెలుసుకుని ఆవిడనే చేసుకోవాలని ఈయన కూడా అనుకున్నట్ట. కానీ రుక్మిణి అన్నగారైన రుక్మి తన చెల్లి రుక్మిణిని తన స్నేహితుడు చేదీ దేశపు రాజైన శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. రుక్మి తన నిర్ణయాన్ని తన చెల్లి రుక్మిణికి తెలిపాడు. ఆ వార్త విన్న రుక్మిణి హతాసురాలైపోయింది. తీవ్రమైన దుఃఖానికి లోనైంది. కానీ ధైర్యం చేసిందిట. తనకు నమ్మకస్తుడైన ఒక బ్రాహ్మణ్ణి పిలిచింది. తనకు కృష్ణుడి మీద ఉన్న ప్రేమ, ఆయననే వివాహం చేసుకోవాలనే కోరిక, ఎలాగైనా తనని వివాహం నాటికి కృష్ణుణ్ణి విదర్భకు రమ్మని ఆహ్వానము, తనను వివాహం చేసుకుని తీసుకుని వెళ్ళిపోమని అభ్యర్థన, ఇవన్నీ ఒక ఉత్తరం అంటే ఒక లేఖరాగా రాసి ఆ బ్రాహ్మణునికి ఇచ్చి కృష్ణుడికి ఇవ్వమని, తన గురించి కృష్ణుడికి విన్నవించమని ఆ బ్రాహ్మణునికి చెప్పి ద్వారకు ప్రయాణానికి పంపింది బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు చేరుకున్నాడు. ద్వారపాలకులు ఆ బ్రాహ్మణుని శ్రీకృష్ణు వద్దకు తీసుకుని వెళ్లారు. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడిని కళ్ళారా చూశాడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడిని చూడగానే శ్రీకృష్ణుడు తన ఆసనం మీద నుంచి లేచి వచ్చి ఆయనకు అర్ఘ్యపాద్యాలిచ్చి ఆసనం ఇచ్చి సత్కరించాడనమాట. పరమాత్ముడు బ్రాహ్మణ ప్రియుడని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆయన పాదాలను ఒత్తుతూ ఆయనతో ఇలా అన్నట్ట: ఓ బ్రాహ్మణోత్తమ, మీరు మీ వారు క్షేమే కదా? మీరు ప్రాచీన వైదిక ధర్మాన్ని చక్కగా అనుష్ఠిస్తు అనుష్ఠిస్తున్నారా? మీరు ప్రాచీన వైదిక ధర్మాన్ని చక్కగా ఆచరిస్తున్నారు కదా? మీ వేదాధ్యయనమునకు ఎటువంటి ఆటంకం లేదు కదా? బ్రాహ్మణులు తమకు దొరికిన దానితోటి తృప్తి చెందుతూ స్వధర్మాన్ని పాటిస్తున్నంత వరకు వారు నమ్ముకున్న ధర్మమే వారిని కాపాడుతుంది, అన్ని కోరికలను తీరుస్తుంది. అంతేకాని తనకు దొరికిన ధనానితోటి తృప్తి చెందని బ్రాహ్మణుడికి ఇంద్ర పదవి ఇచ్చినా కూడాను ఇంకా కావాలని అడుగుతూనే ఉంటాడు. కృష్ణుడు ఎన్నో రకాలుగా ఆయనని పూజించాట. పూజించిన తర్వాత ఏ పని మీద, ఏ కోరికతోటి సముద్రం దాటి నా వద్దకు వచ్చారు? ఆ విషయం నాకు చెప్పగలరు అంటూ సవినయంగా అడిగాట కృష్ణుడు. కృష్ణుడు అంత వినయంతో అడుగుతూ ఉంటే
ఆ బ్రాహ్మణుడికి ఒళ్ళంతా పులకరించిపోయిందిట. అసలు నోట మాటే రాలేదు. మనసంతా ఇదేమిటి ఇలా అయిపోతోంది అనుకుంటూ వణుకుతున్న చేతులతోటి తనకు రుక్మిణి ఇచ్చిన లేఖను తీసి కృష్ణుడికిలా చదివి వినిపించసాగాట. ఓ భువనసుందర, నేను మా తండ్రిగారి వద్దకు వచ్చిన వ్యక్తుల ద్వారా, వారి సంభాషణల ద్వారా నీ సౌందర్యాన్ని గురించి, నీ గుణగణాల గురించి, నీ వీరత్వాన్ని, పరాక్రమాన్ని గురించి విని నా మనస్సు నీ యందు లగ్నం చేసుకున్నాను. అందుకే సిగ్గు విడిచి ఈ లేఖ రాస్తున్నాను అంటూ ఆ లేఖ మొదలుపెట్టిందిట. ఇదేమిటి, ముక్కు మొహం ఎరగని కన్య పరపురుషునికి లేఖ రాయడం ఏమిటి అని అన్యథా భావించవలదు. మంచి వంశంలో పుట్టిన కన్య, ఉదార గుణములు కల కన్య, వివాహానికి తగిన వయసు వచ్చిన కన్య, ధైర్యము గల కన్య, రూపము, వయస్సు, విద్య, ధనము కల కన్య నిన్ను వరించకుండా ఎలా ఉండగలదు? ఆ కారణం చేతనే నేను తమని వరించాను, పతిగా చేసుకోదలుచుకున్నాను, ఆత్మార్పణ చేసుకున్నాను అంటూ లేఖనం మొదలుపెట్టింది. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు. ఏ నీ శుభాకారమీక్షింప కన్నుల కకిలార్ధలాభంబు కలుగచుండు. ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు నట్టి నీయందు నా చిత్త మనవరతమునర్చి ఉన్నది నీ ఆననానలేదు. కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకారా మానిని చిత్త చోరా. ఆ తర్వాత ఆవిడ ఆ లేఖలో ఇంకా ఏమిటేమిటో రాసిందిట. చాలా రాసింది. ఆ లేఖ చాలా పెద్దది. మరి మిగతా విషయాలు ఏం రాసింది? ఇది విన్న తర్వాత కృష్ణుడి మొహంలో ఏం మార్పొచ్చింది? ఇవన్నీ కూడాను మనం వచ్చే కథలో తెలుసుకుందాం. ఇది రుక్మిణీ కళ్యాణానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ కింద మనం చెప్పుకున్నాం అన్నమాట. రేపటి కథలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.